చాలా మంచిది। ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରଭୁଙ୍କର ଅତି ପ୍ରିୟତମ ଦାସ ଏବଂ ଅଭିଷିକ୍ତ ଦାସ ସେ ରେଡ଼ିଓ ସ୍ପିକର ଅଟନ୍ତି, ଟିଭି ସ୍ପିକର ମଧ୍ୟ ଅଟନ୍ତି। ଗୋଟେ ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶର वेस्ट गोदावरी डिस्ट्रिक्ट रो भीमवरम नामक सहर रे अति बड़ चर्च रो मंडली रो से पालक अटंती। मन्ना मिनिस्ट्रीज आंध्र प्रदेश रो अत्यंत सीनियर मिनिस्ट्रीज से मिनिस्ट्रीज रो से वाइस प्रेसिडेंट सदस्य अछंती। मन्ना बाइबल कॉलेज मन्ना बाइबल स्कूल रो प्रिंसिपल अटंती एवं आंध्र राज्य रे ओडिशा राज्य रे मध्य विभिन्न स्थान रे व्यवहारित होतिबा अति उत्तम प्रभुकर दास अटंती। प्रेज द लॉर्ड। से आज हमनक मध्य थिबारो हमनकर सौभाग्य रे विषय या बोली मो मन करो अछि, आपण माने भी मन करथिबे बोली विश्वास करछि। हालेलुया हालेलुया। वचनलो रेवरेंड एम देवदास गाరు మన మధ్యలో ఉన్నారు। ఆంధ్ర రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అనే పట్టణంలో అతి పెద్ద సంఘానికి కాపరిగాను ఆంధ్ర రాష్ట్రంలోని మన్నా మినిస్ట్రీస్ అనే సంస్థ అతి పురాతనమైన సంస్థ। ఆమె జానచ్చు హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ఈ పాటలు ఇంకా సిలువలో నాకై కార్చిన పాటలు రండి యెహోవాను గురించి ఉత్సాహంగా గానం చేసిన ఈ పాటలన్నీ మనకి పాడి చాలా అలవాటు అయిపోయింది। కానీ ఆ పాటలు ఎవరు రాశారో మనకి అంతగా తెలియదు కదా। నేను చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన్నా మినిస్ట్రీస్ అనే సంస్థాపనకర్త అయిన బిషప్ రెవరెండ్ డాక్టర్ ఎర్నెస్ట్ పి కొమానపల్లి గారు వారి యొక్క సతీమణి అయిన దైవజనురాలైన రేచల్ అమ్మగారు రేచల్ జ్యోతి కొమానపల్లి అమ్మగారు రాసిన పాటలే ఈ రోజు మనం పాడుతున్నాం। దేవునికి స్తోత్రం చెప్తాం। హల్లెలూయా। ఐపీసీ సంఘముల సంస్థ మరియు మన్నా మినిస్ట్రీస్ ఈ రెండు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెంతెకోస్తు అనుభవాన్ని అతి ఉత్తమంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగిన ఆ భాగ్యము దేవుడు ఆ సంస్థలకు ఆ పరిచర్లకు అప్పగించాడు। అంతేకాదు వారు ఈ సంస్థ నాయకులందరూ కూడా భారతదేశంలోనే పెంతెకోస్తు మూవ్మెంట్ ఇండియన్ పెంతెకోస్తు మూవ్మెంట్ కి ఫెలోషిప్ కి ముఖ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారు। అటువంటి మన్నా మినిస్ట్రీ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న రెవరెండ్ ఎం దేవదాస్ అయ్య గారు మన మధ్యలో ఉండటం నిజంగా గొప్ప భాగ్యకరమైన విషయంగా నేను భావిస్తున్నాను। దేవునికి స్తోత్రం। రేడియోలోను టీవీలోను అనేకమైన దేవుని వాక్యాలను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలను సందర్శిస్తూ అనేకుల సంఘాలను ఉజ్జీవపరుస్తూ అనేక పాపులను దేవుల్లోకి నడిపిస్తూ చేస్తున్న వారి పరిచర్యను బట్టి నేను నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను। అటువంటి దైవజనులు రాయగడ అని ఈ పట్టణానికి రావడం మొదటిసారిగా వచ్చారు। ఆ గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందరూ కలిసి। పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని నిలబెట్టి మనతో ఏం మాట్లాడుతున్నారో మనం కనిపెడదాం। ప్రస్తుతం నేను రెవరెండ్ ఎం దేవదాస్ గారిని ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ అనుగ్రహించిన వాక్యాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను। దేవునికి స్తోత్రం। హల్లెలూయా। ప్రభునందు ప్రియులారా, ప్రభుకు ప్రియమాని మరలా ఈ సమయమందు మీ మధ్య ఉండడానికి ప్రభు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను। ଏହି ମଧ୍ୟାହ୍ନ କାଳ ସମୟରେ ପୁନର୍ବାର ଆପଣମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଥିବା ପାଇଁ ପ୍ରଭୁ ଦେଇଥିବା ସୁଯୋଗ ନିମନ୍ତେ ପ୍ରଭୁକୁ ଧନ୍ୟବାଦ ଦିଏ। నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు రెవరెండ్ రాజీవ్ డానియల్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను। ଏହି ସ୍ଥାନକୁ ମୋତେ ଆହ୍ୱାନ କରିଥିବା ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଭାଇ ରାଜୀବ ଡାନିଏଲଙ୍କୁ ମଧ୍ୟ ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ଦିଏ। అలాగే వేదికను అలంకరించిన దైవజనులు రెవరెండ్ దేవదానం గారికి, ఇక్కడున్న దైవజనులకు, నా సోదరులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను। వేదికను ఆసన గ్రహణ କରିଥିବା ପ୍ରଭୁଙ୍କ ଦାସ రెవరెండ్ देवदानम महाशय को और प्रभु को समस्त दासगण को आसिथिबा समस्त भाई भौणी मान को प्रभु को नाम रे मु शुभेच्छा जणाउछि। మన ధ్యానం నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అమ్మనకు ధ్యానం నిమిత్తే ప్రభువుక పవిత్ర శాస్త్రరు మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి 13వ అధ్యాయం
మొదటి వచనం నుండి 9వ వచనం వరకు చదువుదాం. ପ୍ରଥମ ପଦରୁ 9 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ ମାନେ ପଢିବାକୁ ହେଲେ ତେଲୁଗୁରେ ଓଡ଼ିଆରେ ଶୀଘ୍ର ପଢି ସାହାଯ୍ୟ କରନ୍ତୁ. యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఇట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని నిండివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్ననందున అవి వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను, ఒకటి నూరంతలుగాను, ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ସେଇଦିନ ଦିଶୁ ଘରୁ ବାହାରି ଯାଇ ସମୁଦ୍ର କୂଳରେ ବସିଲେ। ସେଥିରେ ତାହାଙ୍କ ନିକଟରେ ବହୁ ସଂଖ୍ୟକ ଲୋକ ଏକତ୍ର ହେବାରୁ ସେ ଯାଇ ଗୋଟିଏ ନୌକାରେ ବସିଲେ। ପୁଣି ଲୋକ ସମୂହ କୂଳରେ ଠିଆ ହୋଇ ରହିଲେ। ଆଉ ସେ ଦୃଷ୍ଟାନ୍ତ ଦ୍ୱାରା ସେମାନଙ୍କୁ ଅନେକ କଥା କହିଲେ। ଦେଖ, ଜଣେ ବୁଣାରେ ବୁଣିବାକୁ ବାହାରିଲା। ସେ ବୁଣୁ ବୁଣୁ କେତେକ ବିହନ ବାଟ ପାଖରେ ପଡିଲା। ପୁଣି ଚଢେଇମାନେ ଆସି ସେଗୁଡ଼ିକ ଖାଇଗଲେ। ଆଉ କେତେକ ଅଳ୍ପ ମାଟି ଥିବା ପଥୁରିଆ ଭୂମିରେ ପଡିଲା ଏବଂ ବେଶୀ ମାଟି ନଥିବାରୁ ଶୀଘ୍ର ଗଜା ହେଲା। କିନ୍ତୁ ସୂର୍ଯ୍ୟ ଉଠନ୍ତେ ଜଳି ପଡିଗଲା ଓ ଚେର ନଥିବାରୁ ଶୁଖିଗଲା। ଆଉ କେତେକ କଣ୍ଟା ଗଛ ଗୁଡାକ ମଧ୍ୟରେ ପଡିଲା। ପୁଣି କଣ୍ଟା ଗଛ ଗୁଡାକ ଉଠି ବଡ ହୋଇ ସେଗୁଡ଼ିକୁ ଚାପି ପକାଇଲା। ମାତ୍ର ଅନ୍ୟ କେତେକ ଭଲ ଭୂମିରେ ପଡିଲା ଓ ଫଳ ଫଳିଲା। କେତେକ 100 ଗୁଣ, କେତେକ 60 ଗୁଣ, ପୁଣି କେତେକ 30 ଗୁଣ। ଯାହାର କାନ ଅଛି ସେ ଶୁଣୁ। ప్రార్థన చేద్దాం. ప్రార్థన କରିବା. ప్రేమగల మా తండ్రి, ప్రేమికో పితా పరమేశ్వర, మరలా నీ పాద సన్నిధికి వచ్చాం. ତୁମ ପାଦ ସାନ୍ନିଧ୍ୟକୁ ଆସିଛୁ. నీ మాటలు వినగోరుచున్నాం. ତୁମ ବାକ୍ୟ ଶୁଣିବାକୁ ଇଚ୍ଛା କରୁଛୁ. మాతో మాట్లాడండి. ଆମମାନଙ୍କ ସହିତ କଥା మమ్మల్ని କୁହନ୍ତୁ. ఆశీర్వదించండి. ଆମମାନଙ୍କୁ ఆశీర్వాଦ କରନ୍ତୁ. మీరు మహిమ పొందండి. ତୁମେ ଗୌରବ ପାଅ. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసుଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କଲୁ ପିତା. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, యేసు రక్షకుడు ఈ లోకములో జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకములో సంచరించారు. ପ୍ରିୟମାନେ, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେତେବେଳେ ଏହି ଜଗତରେ ଥିଲେ, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଏହି ଜଗତରେ ଜନ୍ମ ଗ୍ରହଣ କରି 33 ବର୍ଷ 6 ମାସ ଏହି ଜଗତରେ ରହି ପ୍ରଭୁଙ୍କୁ କାର୍ଯ୍ୟ କରିଥିଲେ. ఆయన జీవించిన ఈ యొక్క లోకములో సంచరించిన కాలములో అనేక ఉపమానముల ద్వారా అనేక సత్యాలు ప్రజలకు నేర్పించారు. ସେ ଯେତିକି ଦିନ ଏହି ଜଗତରେ ଥିଲେ ସେତିକି ଦିନ ଅନେକ ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ ବିଭିନ୍ନ ପ୍ରକାର କଥା କହିବାକୁ ଲାଗିଲେ ଆଉ ସେଇ ସବୁ କଥା ଦୃଷ୍ଟାନ୍ତ ରୂପରେ ସେ କହିବାକୁ ଲାଗିଲେ. ఈ సమయమందు యేసు ప్రభువు చెప్పిన ఒక ఉపమానమును మనం చదువుకొని ఉన్నాం. ବର୍ତ୍ତମାନ ସେଇ ଦୃଷ୍ଟାନ୍ତ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଗୋଟିଏ ଦୃଷ୍ଟାନ୍ତ ବିଷୟରେ ବର୍ତ୍ତମାନ ମାନେ ବାକ୍ୟରୁ ପଢିଅଛୁ. దీనిని విత్తువాని కూర్చిన ఉపమానం అని పిలుస్తారు. ଏହି ଦୃଷ୍ଟାନ୍ତକୁ ବୁଣାଣିର ଦୃଷ୍ଟାନ୍ତ ବୋଲି କହନ୍ତି. ఈ ఉపమానం యేసు ప్రభువు వారు ఎందుకు చెప్పారు? ଏହି ଦୃଷ୍ଟାନ୍ତ ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ ପାଇଁ କହିଲେ? ఈ ఉపమానంలో ఉన్న ఉద్దేశం ఏమనగా, ଏହି ଦୃଷ୍ଟାନ୍ତର କହିବାର ଉଦ୍ଦେଶ୍ୟ କଣ ଥିଲା ମାନେ అందరూ ఫలించాలి, అభివృద్ధి పొందాలనే ఉద్దేశంతో యేసయ్య ఈ ఉపమానం చెప్పారు. ସମସ୍ତେ ଯେ ନିଜ ଜୀବନରେ ଫଳପ୍ରଦ ହୁଅନ୍ତୁ ବୋଲି ଏହି ଉଦ୍ଦେଶ୍ୟରୁ ଏହି କାରଣରୁ ସେ ଏହି ଦୃଷ୍ଟାନ୍ତ କରିଥିଲେ. మనం పాడైపోవుతా చెడిపోవుతా దేవునికి ఇష్టము లేదు. ଆମ୍ଭେମାନେ ଯେ ବିନଷ୍ଟ ହେଉ ନଷ୍ଟ ହେଉ ବୋଲି ପ୍ରଭୁ କେବେ ମଧ୍ୟ ଚାହିଁ ନଥିଲେ. మనం బాగుండాలని, అభివృద్ధి పొందాలని, ఫలించాలని యేసయ్య కోరుచున్నాడు. ଆମେ ଭଲରେ ରହୁ, ଆମେ ବୃଦ୍ଧି ପ୍ରାପ୍ତ କରୁ, ଆମେ ମାନେ ଫଳପ୍ରଦ ହଉ ବୋଲି ପ୍ରଭୁ ସବୁ ସର୍ବଦା ଇଚ୍ଛା କରୁଥିଲେ. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ଯୋହନ 15 ଅଧ୍ୟାୟରେ ଏହିପରି ଲେଖାଯାଇଅଛି. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. ଯୋହନ 15 ଅଧ୍ୟାୟ 16 ପଦ ପଢିବା. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. ତୁମେମାନେ ମୋତେ ମନୋନୀତ କରିନାହ, କିନ୍ତୁ ମୁଁ ତୁମମାନଙ୍କୁ ମନୋନୀତ କରିଅଛି
ଆଉ ତୁମେମାନେ ଯେପରି ଯାଇ ଫଳ ଉତ୍ପନ୍ନ କର ଓ ତୁମମାନଙ୍କର ଫଳ ସ୍ଥାୟୀ ହୁଏ, ଏଥି ନିମନ୍ତେ ତୁମମାନଙ୍କୁ ନିଯୁକ୍ତ କରିଅଛି। ସେଥିରେ ତୁମେମାନେ ମୋ ନାମରେ ପିତାଙ୍କୁ ଯାହା କିଛି ମାଗିବ ସେ ତାହା ତୁମମାନଙ୍କୁ ଦେବେ। యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. प्रभु यीशु ख्रीष्ट ताको शिष्यମାନଙ୍କୁ ଯାହା କହିଥିଲେ ସେହି ବିଷୟରେ ఇక్కడ ଆମେ ପఠନ କରିଛୁ। శిష్యులారా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, हे शिष्यମାନେ ଦେଖନ୍ତୁ ତୁମେ ମୋତେ ମନୋନୀତ କରିନାହ, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను। ଆମେ ନିଜେ ତୁମମାନଙ୍କୁ ମନୋନୀତ କରିଛୁ। నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే, ତୁମକୁ କଣ ପାଇଁ ମନୋନୀତ କରିଛୁ ମାନେ మీరు ఫలించాలని ఏర్పాటు చేసుకున్నాను। ତୁମମାନେ ଯେ ଫଳପ୍ରଦ ହୁଅ ବୋଲି ମୁଁ ମନୋନୀତ କରିଛି। ఫలించుటనగా అభివృద్ధి చెందుట, ଫଳ ଉତ୍ପନ୍ନ କରିବା, ଫଳପ୍ରଦ ହେବାର ଅର୍ଥ ହେଲା ବୃଦ୍ଧି ପ୍ରାପ୍ତ ହେବା। మనం అభివృద్ధి చెందడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు। ଆମେମାନେ ଯେ ବୃଦ୍ଧି ପ୍ରାପ୍ତ ହେଉ, ଅଭିବୃଦ୍ଧି ପ୍ରାପ୍ତ ହେଉ, ଏଥି ନିମନ୍ତେ ସଦାପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ମନୋନୀତ କରିଛନ୍ତି। అయితే ఎవరు ఫలిస్తారో మనం చదువుకున్న ఉపమానంలో చెప్తున్నారు యేసయ్య। କୋଉ ପ୍ରକାର ଲୋକମାନେ ଫଳପ୍ରଦ ହୁଅନ୍ତି, ଫଳ ଉତ୍ପନ୍ନ କରିପାରିବେ, ସେହି ବିଷୟ ଆମେ ଦୃଷ୍ଟାନ୍ତରେ ପଢିଥିଲୁ। మనము చదివిన ఉపమానంలో ఒక రైతు కనబడుచున్నాడు। ଆମମାନେ ପଢିଥିବା ଦୃଷ୍ଟାନ୍ତରେ ଗୋଟେ କୃଷକକୁ ଆମେ ଦେଖି ପାରୁଛୁ। అతడు విత్తనములు తీసుకుని తన పొలమునకు వెళ్ళాడు। ସେ କେତେକ ବୀଜ ନେଇ ତାଙ୍କର କ୍ଷେତ୍ରକୁ, ତାଙ୍କ ବିଲ ନିକଟକୁ ଯାଇଛନ୍ତି। తన పొలంలో ఆ విత్తనములు చల్లాడు। ତାଙ୍କ ନିଜ ବିଲରେ, ଚାଷ ଜମିରେ ସେ ବୀଜକୁ ସେ ବୁଣିବାକୁ ଲାଗିଲେ। కొన్ని విత్తనములు ఆ పొలము ప్రక్కనే ఉన్న త్రోవ ప్రక్కన పడ్డాయి। କେତେକ ବୀଜ ସେଇ ଚାଷ ଜମିର ପାଖରେ ଥିବା ଗୋଟେ ବାଟରେ, ଚାଲିବା ବାଟ ଉପରେ ପଡି ଯାଇଥିଲା। కొన్ని విత్తనములు ఆ పొలము ప్రక్కనే ఉన్న రాతి నేల మీద పడ్డాయి। କେତେକ ବୀଜ ସେହି ଚାଷ ଜମି ବିଲର ପାଖରେ ଥିବା କେତେକ ପଥର ମଧ୍ୟରେ ପଡିଗଲା। మరి కొన్ని విత్తనములు ఆ పొలము ప్రక్కనే ఉన్న ముళ్ళ పొదలలో పడ్డాయి। କେତେକ ବୀଜ ସେହି ବିଲ ନିକଟରେ ଥିବା କଣ୍ଟା ଗଛ ମଧ୍ୟରେ ପଡିଗଲା। కొన్ని విత్తనములు మంచి నేలలో, ఆ మంచి పొలములో పడ్డాయి। ଆଉ କେତେକ ବୀଜ ସେହି ଚାଷର ଜମିର ଉତ୍ତମ ଭୂମି ଉପରେ ପଡିଲା। విత్తనములన్నీ ఒకటే, ବୀଜ ସବୁ କେବଳ ଗୋଟେ ମାତ୍ର। విత్తనములు చల్లిన ఆయన ఒక్కడే, ବୀଜ ବୀଜ ସବୁ ବୁଣିବାର ଲୋକ ମଧ୍ୟ ଜଣେ। విత్తనములు పడిన స్థలాలు మాత్రం వేరు వేరుగా కనబడతా ఉన్నాయి। କିନ୍ତୁ ଏହି ବୀଜ ପଡିବା ସ୍ଥାନ ମାତ୍ର ବିଭିନ୍ନ ପ୍ରକାର ସ୍ଥାନ ଆମେ ଦେଖିପାରୁଛୁ। ఇక్కడ 4 స్థలాలు కనబడుతున్నాయి। 4 ପ୍ରକାର ସ୍ଥାନ ଆମେ ଦେଖିପାରୁଛୁ। ఒకటి త్రోవ ప్రక్క స్థలము, ଗୋଟିଏ ବାଟ ପାଖର ସ୍ଥାନ, రెండవది రాతి నేల స్థలము, ଦ୍ୱିତୀୟରେ ପ୍ରସ୍ତରମୟ ପଥରମୟ ସ୍ଥାନ, మూడవది ముళ్ళ పొదలున్న స్థలం, ତୃତୀୟରେ କଣ୍ଟା ଗଛର ସ୍ଥାନ, నాలుగవది మంచి నేల అనే స్థలం, ଚତୁର୍ଥରେ ଉତ୍ତମ ଭୂମି ବୋଲିବା ସ୍ଥଳ। ఏ విత్తనాలు ఫలించాయి? ଏଇ ମଧ୍ୟରେ କୋଉ ବୀଜ ଫଳ ଉତ୍ପନ୍ନ କରିପାରିଲା? మంచి నేలను పడిన విత్తనములు 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలించాయి। ଉତ୍ତମ ଭୂମିରେ ପଡିଥିବା ବୀଜ ହିଁ କେବଳ ଫଳ ଉତ୍ପନ୍ନ କଲା 100 ଗୁଣ, 60 ଗୁଣ, 30 ଗୁଣ। త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు అసలు మొలవనే లేదు। ଯାହା କି ବାଟ ଉପରେ ପଡିଥିଲା ସେ ବୀଜ ବିଲକୁଲ ଫଳ ଉତ୍ପନ୍ନ କଲା ନାହିଁ। పక్షులు వచ్చి వాటిని మింగేశాయి। ପକ୍ଷୀ ଗୁଡିକ ଆସି ତାହାକୁ ନେଇଗଲେ, ତାହାକୁ ଗିଳିଦେଲେ। రాతి నేలను పడిన విత్తనాలు మొలిచాయి కానీ ఒక్కరోజు మాత్రం ఉన్నాయి, తర్వాత మాడిపోయాయి। ପଥର ଉପରେ ପଡିଥିବା ବୀଜ ତାହା ଅଙ୍କୁରିତ ହେଲା, ତଥାପି କେବଳ ଗୋଟିଏ ଦିନ ମାତ୍ର ରହିଲା, ତାପରେ ମରିଗଲା। ముళ్ళ పొదలలో పడిన విత్తనాలు మొలిచాయి కానీ ఎంతకాలం చూసినా ఈ దేవదాసులు అంతే ఎదగలేదు। କେତେକ ବୀଜ କଣ୍ଟା ମଧ୍ୟରେ ପଡିଗଲା, କିନ୍ତୁ କଣ ହେଲା, ତାହା ଅଙ୍କୁରିତ ତ ହେଲା, ତଥାପି କଣ ହେଲା, କେତେ ଦିନ ଦେଖିଲେ ମଧ୍ୟ ଏ ଦେବଦାସ ପରି ଏଇ ସାଇଜ ରେ ଅଛି ସିନା, ଆଉ ଟିକେ ଉପରକୁ ଉଠିବା ପାଇଁ, ଆଉ ଟିକେ ବଢିବା ପାଇଁ ମଧ୍ୟ ତାର ଶକ୍ତି ରହୁନଥିଲା। నేను ఈ సైజులో ఉండడానికి కారణం మా నాన్నగారిది ఇదే సైజు। ମୁଁ ଏଇ ସାଇଜ ରେ ଥିବାର କାରଣ ହେଲା ମୋ ବାପା ମଧ୍ୟ ଏଇ ସାଇଜ ରେ ଅଛନ୍ତି। ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు అదే సైజులో ఉండడానికి కారణం ఏంటి? ହେଲେ କଣ୍ଟା ଗଛରେ ଥିବା ପଡିଥିବା ବୀଜ ସେହି ସାଇଜ ରେ ଥିବାର କାରଣ କଣ? అవి
అవి పొడవైన చెట్ల విత్తనాలే. ସେଇ ବୀଜ ଲମ୍ବା ଗଛର ବୀଜ ଅଟେ. ఈ విత్తనాలు మొలిచి పొడవైన చెట్లుగా ఎదగాలి. ଏଇ ବୀଜ ଅଙ୍କୁରିତ ହୋଇ ଲମ୍ବା ଗଛ ବଡ ହେଇକି ବଢିବା କଥା. మరి ఎందుకు ఎదగలేదు? କାହିଁକି ତାହା ବଢିଲା ନାହିଁ? అవి ముళ్ళ పొదల్లో ఉన్నాయి. କାରଣ ସେ କଣ୍ଟା ଗଛ ମଧ୍ୟରେ ପଡିଥିଲା. మొక్కలు మొలిచాయి గాని ଏଇ ଗଛ ଅଙ୍କୁରିତ ହେଲା. ఈ మొక్కలు ఎదగకుండా ముళ్ళు అడ్డు వచ్చాయి. ଏଇ ଯେତେବେଳେ ବଢିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଥିଲା, କଣ୍ଟା କଣ କରୁଛି ତାକୁ ଚାପି ରଖୁଛି ତଳକୁ. ముళ్ళ పొదలు అడ్డం వచ్చిన కారణం చేత అవి ఎదగలేదు, అలాగే ఉండిపోయి. କଣ୍ଟାରେ ପରିପୂର୍ଣ୍ଣ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଗଛ ଏଇ ଉତ୍ତମ ବୀଜର ଗଛକୁ ଚାପି ରଖିଥିବା ସକାଶୁ ତାହା ବଢି ପାରୁନଥିଲା. అందుకే అవి ఎదగలేదు, ఫలించలేదు. ସେଇଥିପାଇଁ ସେମାନେ ସେଇ ବୀଜ ଫଳ ଉତ୍ପନ୍ନ କଲାନି, ତାହା ବଢିଲା ନାହିଁ. మంచి నేలను పడిన విత్తనాలు ఎదిగాయి, పుష్పించాయి, ఫలించాయి. ଉତ୍ତମ ଭୂଇଁରେ ପଡିଥିବା ବୀଜ ଅଙ୍କୁରିତ ହେଲା, ବଢିଲା, ଫଳ ଉତ୍ପନ୍ନ କଲା, ଫୁଲ ମଧ୍ୟ ଉତ୍ପନ୍ନ କଲା. మానవుని హృదయమే ఈ స్థలము. ମନୁଷ୍ୟର ହୃଦୟ ହିଁ ଏଇ ବିଭିନ୍ନ ପ୍ରକାର ସ୍ଥଳ ସ୍ଥାନକୁ ବୁଝାଉଛି. ఆ ఉపమానం యొక్క భావం యేసు ప్రభు అని చెప్పారు. ଏଇ ଦୃଷ୍ଟାନ୍ତର ଭାବ କଣ, ଅର୍ଥ କଣ ପ୍ରଭୁ ଯୀଶୁ ନିଜେ ପ୍ରକାଶ କରିଥିଲେ. పొలము లోకము అని చెప్పారు. ସେ କହିଲେ ଏହି ଚାଷ ଜମି କିମ୍ବା ବିଲ ଏଇ ଜଗତ ଅଟେ ବୋଲି କହିଲେ. లోకం అనగా లోకములో ఉన్న మనుషులు, మనుషుల హృదయములు. ଜଗତର ଅର୍ଥ ହେଲା ଏଇ ଜଗତରେ ଥିବା ସମସ୍ତ ମନୁଷ୍ୟ, ଅମନୁଷ୍ୟର ହୃଦୟ. విత్తబడిన విత్తనములు దేవుని వాక్యము. ଆଉ ବୀଜ ଯାହା ବୁଣା ଯାଇଥିଲା ତାହା ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଅଟେ. విత్తుచున్నవాడు మనుష్య కుమారుడైన యేసు ప్రభువు. ବୀଜ ବୁଣୁଥିବା ବ୍ୟକ୍ତି ସେଇ କୃଷକ ମନୁଷ୍ୟ ପୁତ୍ର ହେଇଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ. యేసు ప్రభు విత్తుచున్న దేవుని వాక్యముల ద్వారా ఎవరు ఫలించుచున్నారంటే మంచి నేల వలె హృదయము ఎవరైతే కలిగి ఉన్నారో వారే ఫలిస్తున్నారు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ପ୍ରଚାରିତ ବାକ୍ୟ ଦ୍ୱାରା କିଏ ଫଳପ୍ରଦ ହେଇପାରୁଛନ୍ତି? ମାନେ ଯେଉଁମାନଙ୍କର ହୃଦୟ ଉତ୍ତମ ଭୂଇଁ ପରି ପବିତ୍ରୀକୃତ ହୋଇଅଛି, ଉତ୍ତମ ଭାବେ ଅଛି, ସେମାନେ ହିଁ ଫଳପ୍ରଦ ହେଉଛନ୍ତି. 3 రోజుల నుండి ఇక్కడ దేవుని వాక్యం ప్రకటింపబడుతూ ఉంది. ଗତ 3 ଦିନ ଧରି ଏହି ସ୍ଥାନରେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ପ୍ରଚାରିତ ହେଉଅଛି. వాక్యము నేను చెప్పుచున్నా దానిని ప్రకటించుచున్నవాడు, విత్తుచున్నవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ବାକ୍ୟ ମଧ୍ୟ ମୁଁ ପ୍ରଚାର କରୁଛି, କିନ୍ତୁ ତାହାକୁ ବୁଣୁଥିବା ବ୍ୟକ୍ତି କେବଳ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଅଟନ୍ତି. ఈ వాక్యము ద్వారా మీరు ఫలించాలి. ଏହି ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆପଣମାନେ ଫଳପ୍ରଦ ହେବା ଆବଶ୍ୟକ. మీరు దీవించబడాలి. ଆପଣମାନେ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ କରିବା ଆବଶ୍ୟକ. మీరు ఆశీర్వదించబడాలి. ଆପଣମାନେ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ କରିବା ଆବଶ୍ୟକ. మీ ద్వారా ఇంకా అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. ଆପଣମାନଙ୍କ ଦ୍ୱାରା ଅନେକ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବାର ଆବଶ୍ୟକ. అదే ప్రభు యొక్క ఆశ, ତାହା ହିଁ ପ୍ରଭୁଙ୍କର ଆଶା ଅଟେ. అదే ఫలించుట. ତାହା ହିଁ ଫଳପ୍ରଦ ହେବାର ଅର୍ଥ. మీకు ఉపమానం చెప్తాను. ଆପଣଙ୍କୁ ଗୋଟେ ఉదాହରଣ କହିବି. ఒక ఊర్లో డాక్టర్ గారు ఉన్నారు. ଗୋଟେ ଗାଁରେ ଗୋଟେ ଡାକ୍ତର ଗୋଟେ ବୈଦ୍ୟ ଥିଲେ. ఆ డాక్టర్ గారు రోడ్డు అటు వెళుతుంటే ఒక గజ్జి కుక్క కనబడింది. ସେ ଡକ୍ଟର ବାଟ ଆଡକୁ ଗଲା ବେଳେ ସେ ଗୋଟେ କୁଣ୍ଡିଆ କୁକୁରକୁ ଦେଖିଲେ. డాక్టర్ గారు ఆ గజ్జి కుక్కని ఇంటికి తీసుకొచ్చారు. ଡକ୍ଟର ଆଜ୍ଞା କଣ କଲେ, ସେ କୁଣ୍ଡିଆ କୁକୁରକୁ ଘରକୁ ଆଣିଲେ. దానికి స్నానం చేయించారు, ତାହାକୁ ଗାଧା ବଧା କରାଇଲେ, మందులేశారు, ତାହାକୁ ଉତ୍ତମ ଔଷଧ ଦେଲେ, భోజనం పెట్టారు. ଖାଇବାକୁ ଦେଲେ. కొన్ని రోజుల్లో గజ్జి కుక్క బొచ్చు కుక్క అయిపోయింది. କେତେ ଦିନ ପରେ ଏଇ କୁଣ୍ଡିଆ କୁକୁର ଟିକେ ମୋଟା କୁକୁର ହେଲା. డాక్టర్ గారు వెనకాలే తిరుగుతా ఉంది. ସେ କୁକୁର ଡକ୍ଟର ଆଜ୍ଞାଙ୍କ ପଛେ ପଛେ ବୁଲୁଛି. ఒక రోజు రాత్రి డాక్టర్ గారు లేచారు. ଗୋଟେ ରାତ୍ରିରେ ଡକ୍ଟର ଆଜ୍ଞା ଉଠିକି ଦେଖିଲେ గజ్జి కుక్క కనబడటం లేదు. କୁଣ୍ଡିଆ କୁକୁର ଦିଶୁନାହିଁ. ఏమైపోయింది? କଣ ହେଇଗଲା? కుక్కలకు కూడా విశ్వాసం లేదా అనుకున్నారు డాక్టర్ గారు. ଆଜିକାଲି କୁକୁର ମାନଙ୍କୁ ମଧ୍ୟ ବିଶ୍ୱାସ ପଳାଇଲା ବୋଲି ଭାବିଲେ ଡକ୍ଟର ଆଜ୍ଞା. తెల్లవారింది. ସକାଳ ହେଲା. ఆ డాక్టర్ గారు తలుపు తీసేసరికి తలుపు ముందు 12 గజ్జి కుక్కలు ఉన్నాయి. ଡକ୍ଟର ଆଜ୍ଞା ତାଙ୍କର କବାଟ ଖୋଲିଲା ବେଳକୁ ଦେଖିଲା ବେଳକୁ ବାହାରେ ତାଙ୍କ ଘର ସାମ୍ନାରେ 12ଟି କୁଣ୍ଡିଆ କୁକୁର ମାନେ ଥିଲେ. ఆ గజ్జి కుక్క ఉంది, బొచ్చు కుక్క ఉంది. ସେ କୁଣ୍ଡିଆ କୁକୁର ସାମ୍ନାରେ ମୋଟା କୁକୁର ଥିଲା. ఈ బొచ్చు కుక్క గజ్జి కుక్కను చూస్తుంది, డాక్టర్ గారిని చూస్తుంది. ଏଇ କୁକୁର
ଖୁସି ଏପଟେ ଡାକ୍ତର ଆଜ୍ଞା ମୋତେ ଖୁସି। డాక్టర్ గారికి అర్థమైంది. ଡକ୍ଟର ଆଜ୍ଞା ବୁଝିପାରିଲେ డాక్టర్ బాబు నన్ను బాగు చేసినట్టు ఈయన కూడా బాగు చేయాడు, మా ఊళ్ళే గంజోళ్ళు అని చెప్తుందని డాక్టర్ గారు అర్థం చేసుకున్నాడు. ଏଇ କୁକୁର କଣ କରିଛି ବୋଲି ଡକ୍ଟର ଆଜ୍ଞା ବୁଝିଲେ ମାନେ କୁକୁର କହୁଥିଲା ଡକ୍ଟର ଆଜ୍ଞା ମତେ ଯେପରି ଆପଣ ସୁସ୍ଥ କଲେ, ଭଲ କଲେ, ଠିକ କଲେ, ଏମାନଙ୍କୁ ମଧ୍ୟ ତମେ ଠିକ କର ଦୟାକରି, କାରଣ ଏମାନେ ବି ମୋ ପରିପୁଣ୍ୟ ଅଟନ୍ତି। అంటే రాత్రి ఆ కుక్క ఏం చేసింది? ଅର୍ଥ ରାତି ବେଳେ ସେ କୁକୁର କଣ କଲା? వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి, పెద్దనాన్న దగ్గరికి, అంకుల్ దగ్గరికి, ఆంటీ దగ్గరికి వెళ్ళింది. କୁକୁର ତାର ଆଣ୍ଟି ପାଖକୁ, ତାର ଅଙ୍କଲ ପାଖକୁ, ତାର ବଡ ବାପା ପାଖକୁ, ତାର ବଡ ମା ପାଖକୁ ଗଲା। అంకులు ఏంటి అలా కోక్కుంటున్నావు అని అన్నది. అంకుల్ କାହିଁକି ସେମିତି କୁଣ୍ଡା ଉଛା ବୋଲି କହିଲା। ఓరు మీరా మొన్నటి వరకు నువ్వు గోక్కోలేదు, ఏం చెప్తున్నావు అన్నాడు. ତୁନି ପଡେ ତୁ ପରଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁ ମଧ୍ୟ କୁଣ୍ଡା ନଥିଲ କି ବୋଲି କହିଲା ସେ କୁକୁର। అవును అంకులు, ఇప్పుడు నాకు గచ్చుందా, నేను గోక్కుంటున్నానా, నేను బాగైపోయాను, అది చెప్పడానికే వచ్చాను. ସେ କୁକୁର କହିଲା ହଁ ଅଙ୍କଲ ମୁଁ ତ ସତ କଥା, ମୁଁ କୁଣ୍ଡଉଥିଲି କିନ୍ତୁ ଏବେ କୁଣ୍ଡଉଛି କି ଏବେ ଠିକ ହେଇଗଲି, ସେଇ କଥା କହିବା ପାଇଁ ଆସିଲି। ఎలా బాగోవేవురా అని అంకులు అడిగాడు. అంకుల్ పଚାరిଲା କିପରି ତୁ ସୁସ୍ଥ ହେଲୁ ରେ ବୋଲି ପଚାରିଲା କୁକୁରକୁ। అప్పుడు ఈ బొచ్చు కుక్క చెప్తుంది, ସେତେବେଳେ ଏଇ ମୋଟା ହେଇଥିବା କୁକୁର କହୁଛି మన ఊర్లో ఉన్న డాక్టర్ గారు నన్ను తీసుకెళ్లారు, ଆମ ଗାଁର ଗୋଟେ ଡକ୍ଟର ଆଜ୍ଞା ମତେ ନେଇଥିଲେ ତାଙ୍କ ସହିତ, నాకు స్నానం చేయించారు, ଗାଧା ପାଧା କରାଇଲେ, మందులు వేశారు, ଔଷଧ ଦେଲେ, భోజనం పెట్టారు, ଖାଇବାକୁ ଦେଲେ, నన్ను బొచ్చు కుక్కలు చేశారు. କୁକୁର କଲେ, నేను బాగుపడ్డాను కానీ ମୁଁ ଭଲ ହେଇଗଲି କିନ୍ତୁ నాకు సంతోషం లేదు. ମତେ ଖୁସି ନାହିଁ। రాత్రి నిద్రపోతుంటే କାଲି ରାତି ଶୋଇଲା ବେଳେ అంకులు నువ్వే కనపడుతున్నావు, ଆଙ୍କୁ ତୋର ମୁହଁ ଦୁଶୁଛି ସ୍ୱପ୍ନରେ, గొప్పట్టున్నట్టు కనపడుతున్నావు. ଅଣ୍ଡାଇଲା ଭଳି ଦିଶୁଛି। నేను అంకుల్ దగ్గరికి వెళ్ళాలి, ମୋ ଅଙ୍କଲ ପାଖକୁ ଯିବି, అంకుల్తో చెప్పాలి, ଆମ ଅଙ୍କଲକୁ କହିବି, అంకుల్ డాక్టర్ గారు తీసుకురావాలి. ଅଙ୍କଲକୁ ଡକ୍ଟର ପାଖକୁ ଆଣିବି। అందుకే మా డాక్టర్ గారికి చెప్పకుండా వచ్చేసాను. ସେଇଥିପାଇଁ ଆମ ଡକ୍ଟରକୁ ନ କହି ମୁଁ ପଳେଇ ଆସିଲି। మా డాక్టర్ గారి దగ్గర రా, ଆମ ଡକ୍ଟର ପାଖକୁ ଆସ, నన్ను బాగు చేసిన మా డాక్టర్ బాబు నిన్ను బాగు చేస్తాడు. ମତେ ଭଲ କରିଥିବା ଆମ ଡକ୍ଟର ତମକୁ ବି ଭଲ କରିବେ। ఇప్పుడు అంకులే కాదు, ଏବେ ଅଙ୍କଲ ହିଁ ନାହିଁ, అంకుల్ వెనకాల ఆంటీ కూడా నేను వస్తాను చెప్పింది. ଅଙ୍କ ସହିତ ଆଣ୍ଟି ବି ବାହାରିଲାଣି, వాళ్ళు పిల్లలు వచ్చారు, ସେମାନଙ୍କୁ ପିଲାମାନେ ଛୁଆ ବି ବାହାରିଲେ, మొత్తం 12 మంది వచ్చేసారు. ସବୁ 12 ଜଣ ବାହାରିକି ଆସିଲେଣି। ఎందుకు వచ్చారు? କାହିଁକି ଆସିଲେ? బాగుపడిన కుక్క వెళ్ళి సాక్ష్యం చెప్పినందువల్ల వచ్చారు. ଭଲ ହେବାକୁ କର ଯାଇ ସାକ୍ଷ୍ୟ କହିଥିବାରୁ ଏମାନେ ଆସିଲେ ଭଲ ହେବା ପାଇଁ। ఈ కుక్క బాగుపడకుండా వెళ్ళి రండి మా డాక్టర్ గారు బాగు చేసుకుంటారని గోకుండు చెప్తే ఒక్క కుక్కన్న వస్తుందా? ଏଇ କୁକୁର ଯାଇ ସେମାନଙ୍କ ପାଖକୁ ଯାଇ କୁଣ୍ଡାଇ କୁଣ୍ଡାଇ ଯଦି କହିଥାନ୍ତା ଆମ ଡାକ୍ତର ସୁସ୍ଥ କରିବେ ଆସ ବୋଲି କହିଥାନ୍ତା, ସେମାନେ ଆସିଥାନ୍ତେ କି? ఇది బాగుపడి వెళ్ళి చెప్పింది కనుక అవన్నీ డాక్టర్ దగ్గరికి వచ్చాయి. ଏଇ କୁକୁର ଭଲ ହେଲା, ସୁସ୍ଥ ହେଲା ବୋଲି ଯାଇ କହିବାରୁ ସେମାନେ ଦେଖିକି ଆସିପାରିଲେ। ప్రియమైన సోదరి సోదరులారా, ଭାଇ ଭଉଣୀ ମାନେ రాయగడలో చాలా మంది ఉన్నారు, ରାୟଗଡ଼ାରେ ଅନେକ ଅଛନ୍ତି, ఒరిస్సా రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. ଓଡ଼ିଶା ରାଜ୍ୟରେ ଅନେକ ଅଛନ୍ତି। వారందరినీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ସେ ସମସ୍ତଙ୍କୁ ପରମେଶ୍ୱର ମନୋନୀତ କରିନାହାନ୍ତି। వారికంటే ముందుగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ଆଗରୁ ଆପଣମାନଙ୍କୁ ପ୍ରଭୁ ମନୋନୀତ କରିଛନ୍ତି। ఇంట్లో అనేక మంది ఉండగా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ଆପଣମାନଙ୍କ ଘରେ ଆଉ କେତେ ଜଣ ଥାଉ ଥାଉ କେବଳ ଆପଣମାନଙ୍କୁ ସେ ମନୋନୀତ କରିଛନ୍ତି। ఆయన నిన్ను పిలిచాడు, ସେ ଆପଣମାନଙ୍କୁ ଡାକିଛନ୍ତି, తన రక్తంతో కడిగాడు, ତାଙ୍କ ରକ୍ତରେ ଧୌତ କରିଛନ୍ତି, నిన్ను స్వస్థపరిచాడు. ତମକୁ ସୁସ୍ଥ କରିଛନ୍ତି। నీవు నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పాలని, ତୁମ ଘରେ ତୁମେ ସାକ୍ଷୀ ସ୍ୱରୂପ ହେବ ବୋଲି, నీ పట్టణస్తులకు సాక్ష్యం చెప్పాలని, ତୁମ ଦେଶ ତୁମ ସହରର ଲୋକମାନଙ୍କ ପ୍ରତି ସାକ୍ଷ୍ୟ କହିବ ବୋଲି, నీ రాష్ట్ర ప్రజలకు సాక్ష్యం చెప్పాలని, ତୁମ ରାଜ୍ୟର ଲୋକମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ସାକ୍ଷ୍ୟ କହିବ ବୋଲି, నీవు అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావాలని ତୁମେ ଅନେକଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ କଢ଼ାଇ ଆଣିବା ଆବଶ୍ୟକ ରହିଛି। ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ସେ ଆପଣମାନଙ୍କୁ ମନୋନୀତ କରିଛନ୍ତି। మీరు ఎంతమందిని సాక్ష్యం చెప్తున్నారు? କେତେ ଜଣଙ୍କୁ ଆପଣମାନେ ସାକ୍ଷ୍ୟ କହିପାରୁଛନ୍ତି? ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొస్తున్నారు? କେତେ ଜଣଙ୍କୁ ଆପଣମାନେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆଣିପାରୁଛନ୍ତି? ఈ ద్వారా కొందరు వచ్చినట్లయితే ఆయన సంతోషిస్తాడు. ଆପଣମାନଙ୍କ ଦ୍ୱାରା ଯଦି କେତେ ଜଣ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିପାରିଲେ ସେ ଅତ୍ୟନ୍ତ ଆନନ୍ଦିତ ହେବେ। 10 సంవత్సరాల క్రితం రక్షణ పొందిన మీరు 10
କରୁଥିବା ଯେ ଆପଣମାନେ 10 సంవత్సరాలైనా మీరు ఒక్కరే రక్షణ పొందిన వారిగా ఉంటే 10 ବର୍ଷ ପରେ ମଧ୍ୟ ଯଦି ଆପଣମାନେ କେବଳ ସେହି ଜଣେ ବ୍ୟକ୍ତି ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ କରୁଥିବା ବ୍ୟକ୍ତି ପରି ରହିଲେ ఆ దేవుడు సంతోషించడు. ମୋ ପରମେଶ୍ୱର ସନ୍ତୁଷ୍ଟ ହେବେ ନାହିଁ। మీ ద్వారా ఒక్కరు గాని ଆପଣମାନଙ୍କ ଦ୍ୱାରା ଜଣେ ହେଲେ ఇద్దరు గాని ନହେଲେ 2 ଜଣ ହେଲେ 10 మంది గాని 10 ଜଣ ହେଲେ 20 మంది గాని 20 ଜଣ ହେଲେ దేవుని దగ్గరికి వస్తే ପରମେଶ୍ୱର ନିକଟକୁ ଆସିଲେ రక్షణ పొందితే ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ କଲେ బాగుపడితే ସେମାନେ ଭଲ ହେଲେ ఆయన సంతోషిస్తాడు. ସେ ସନ୍ତୁଷ୍ଟ ହେବେ। అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ତୁମକୁ ମନୋନୀତ କରିଛନ୍ତି। సోదరి సోదరులారా ఫలించుచున్నారా? ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ତୁମେ ଫଳପ୍ରଦ ହେଉଛ କି? మీరు అనొచ్చు, ଆପଣମାନେ କହିପାରନ୍ତି నేను సాక్ష్యం చెప్తున్నాను, ଆଜ୍ଞା ମୁଁ ସାକ୍ଷ୍ୟ କହୁଛି, నేను వాక్యం చెప్తున్నాను, ମୁଁ ବାକ୍ୟ ପ୍ରଚାର କରୁଛି, పాటలు పాడుతున్నాను, ମୁଁ ଗୀତ ଗାଉଛି, నా పాటలు ఎవరు వింటం లేదు, କିନ୍ତୁ ମୋର ଗୀତ କିଏ ଶୁଣୁନାହାନ୍ତି, నా సాక్ష్యం ఎవరు వింటం లేదు, ମୋ ସାକ୍ଷ୍ୟ କିଏ ଶୁଣୁନାହାନ୍ତି, నా వాక్యం ఎవరు వింటం లేదు, ମୋ ପ୍ରଚାର ମଧ୍ୟ ଶୁଣୁନାହାନ୍ତି, నేను రమ్మంటే ఎవరు రావడం లేదు ସବୁ ବୋଲି କିଏ ଆସୁନାହାନ୍ତି అని మీరు చెప్పొచ్చు. ବୋଲି ଆପଣମାନେ କହିପାରନ୍ତି। తప్పెవరిది? ଭୁଲ କାହାର? నీదా వారిదా? ଆପଣମାନଙ୍କର ଭୁଲ ନା ସେମାନଙ୍କର ଭୁଲ? నీ మాట ఎందుకు వినడం లేదు? ସେମାନେ ଆପଣମାନଙ୍କର କଥା କାହିଁକି ମାନୁନାହାନ୍ତି? నీ ద్వారా ఎందుకు రావడం లేదు? ଆପଣମାନଙ୍କ ଦ୍ୱାରା ସେମାନେ କାହିଁକି ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିପାରୁନାହାନ୍ତି? మీరెందుకు ఫలించలేకపోతున్నారు? ଆପଣମାନେ କାହିଁକି ଫଳ ଉତ୍ପନ୍ନ କରିପାରୁନାହାନ୍ତି? మీ హృదయం మంచి నేల వలె లేదు. ଆପଣମାନଙ୍କର ହୃଦୟ ଉତ୍ତମ ଭୂଇଁ ପରି ନାହିଁ। మీ హృదయంలో ఉన్న వాక్యము ఫలించాలి. ଆପଣମାନଙ୍କ ହୃଦୟରେ ଥିବା ବାକ୍ୟ ଫଳ ଉତ୍ପନ୍ନ କରିବା ଆବଶ୍ୟକ। ఆ వాక్యం ద్వారా అనేకులు రక్షణ పొందాలి. ସେହି ବାକ୍ୟ ଦ୍ୱାରା ନେଇକି ପରିତ୍ରାଣ ପାଇବା ଆବଶ୍ୟକ। మీరు అభివృద్ధిలోనికి రావాలి. ଆପଣମାନେ ବୃଦ୍ଧି ପ୍ରାପ୍ତ କରିବା ଆବଶ୍ୟକ। మీ హృదయం మంచి నేల వలె ఉంటేనే మీరు ఫలిస్తారు. ଆପଣମାନଙ୍କ ହୃଦୟ ଉତ୍ତମ ଭୂମି ପରି ଥିଲେ ହିଁ ଆପଣମାନେ ଫଳପ୍ରଦ ହେଇପାରିବେ। ఆ మంచి నేల అంటే ఏంటో నేను చెప్తాను. ସେହି ଉତ୍ତମ ଭୂମି ମାନେ କଣ ତାହା ମୁଁ ବର୍ତ୍ତମାନ କହିବି। రాతి నేల గురించి చెప్పడం లేదు, ପଥର ପଥରିଲା ଭୂମି ବିଷୟ କହୁନାହିଁ, త్రోవ ప్రక్క నేల గురించి చెప్పడం లేదు, ବାଟ ପରି ଥିବା ଭୂମି ବିଷୟ କହୁନାହିଁ, ముళ్ళ పొదలున్న స్థలం గురించి చెప్పడం లేదు, କଣ୍ଟାରେ ପରିପୂର୍ଣ୍ଣ ଭୂମି ବିଷୟରେ କହୁନାହିଁ, సమయం చాలదు మనకు. କାରଣ ସମୟ ଅଣ୍ଟିବ ନାହିଁ। మంచి నేల గురించి మీతో మాట్లాడాలని కోరుతున్నాను. ଉତ୍ତମ ଭୂମି ବିଷୟରେ କଥା ହେବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛି। ఈ మంచి నేల అంటే ఏమిటో తెలుసుకోవాలని ఆశ నాకు కలిగింది. ଏହି ଉତ୍ତମ ଭୂମି ମାନେ କଣ ତାହା ଜାଣିବାର ଆଶା ମୋ ହୃଦୟରେ ଉତ୍ପନ୍ନ ହେଲା। ఈ విత్తువాని గురించి ఉపమానం 3 సువార్తల్లో ఉంది. ଏହି ଉତ୍ତମ ଭୂମିର ଅର୍ଥାତ୍ ପ୍ରଣାଳୀର ଏହି ଦୃଷ୍ଟାନ୍ତ 3ଟି ସୁସମାଚାରରେ ଲେଖାଯାଇଅଛି। మత్తయి సువార్త 13వ అధ్యాయంలోను, ମାଥ୍ୟୁ 13 ଅଧ୍ୟାୟରେ, మార్కు సువార్త 4వ అధ్యాయంలోను, ମାର୍କ ସୁସମାଚାର 4 ଅଧ୍ୟାୟରେ, లూకా సువార్త 8వ అధ్యాయంలోను ଲୁକ ସୁସମାଚାର 8 ଅଧ୍ୟାୟରେ ఈ ఉపమానం కనబడుతున్నది. ଏହି ଦୃଷ୍ଟାନ୍ତ ଆମେ ଦେଖିପାରୁଛୁ। ఈ ఉపమానం యొక్క భావం కూడా యేసయ్య చెప్పారు. ଏହି ଦୃଷ୍ଟାନ୍ତର ଅର୍ଥ ମଧ୍ୟ ଭାବ ମଧ୍ୟ ସେ କହିଛି, ପ୍ରଭୁ କହିଛନ୍ତି। మంచి నేల గురించి ఆయన ఏ భావం చెప్పారో వాక్యంలో చదివాను. ଉତ୍ତମ ଭୂମି ବିଷୟରେ ସେ କଣ କହିଲେ ତାହା ମୁଁ ବାକ୍ୟରେ ପଢିଲି। 3 సువార్తల్లో 3 విధములుగా ఆ మంచి నేలను గురించిన భావము వ్రాయబడి ఉన్నది. 3ଟି ସୁସମାଚାରରେ 3 ପ୍ରକାର ଏହି ଉତ୍ତମ ଭୂମି ବିଷୟରେ ଲେଖାଯାଇଅଛି। ఆ 3 కలిపితేనే మంచి నేల. ଏହି 3ଟି ବିଷୟ ମିଶାଇଲେ ହିଁ ଉତ୍ତମ ଭୂମି ବୋଲି ଜାଣିପାରିବା। ఏమిటో వాక్యంలో చూద్దాం. ତାହା ଜାଣିବା ବାକ୍ୟ ମଧ୍ୟରେ మత్తయి సువార్త ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର 13వ అధ్యాయం 13 ଅଧ୍ୟାୟ 23వ వచనం. 23 పଦ। మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సమరులై ఒకడు 300లుగాను, ఒకడు 60లుగాను, ఒకడు 30లుగాను ఫలించుననెను। କିନ୍ତୁ ଯେ ବାକ୍ୟ ଶୁଣି ବୁଝେ ଓ ପ୍ରକୃତରେ ଫଳ ଫଳେ, କେହି 100 ଗୁଣ, କେହି 60 ଗୁଣ, କେହି 30 ଗୁଣ, ସେହି ଜଣକ ବୁଣା ଯାଇଥିବା ଉତ୍ତମ ଭୂମି ସଦୃଶ୍ୟ। మత్తయి సువార్తలో మంచి నేల అనగా వాక్యము విని గ్రహించుట అని మనం చూస్తున్నాము. ମାଥ୍ୟୁ 13:23 ଆମେ ପଢିଛୁ। ଉତ୍ତମ ଭୂମିର ଅର୍ଥ ହେଲା ଯେ ବାକ୍ୟ ଶୁଣି ତାହା
ପାଳନ କରେ ସେ ଗ୍ରହଣ କରେ ପାଳନ କରେ ସେ ହିଁ ଉତ୍ତମ ଭୂମିରେ ଥିବା ବ୍ୟକ୍ତି ବୋଲି ଶୁଣିଲୁ। మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మార్కు 4:20 పढ़िबा। మంచి నేలను ఇష్టపడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించు వారని చెప్పాను। ଆଉ ଯେଉଁମାନେ ବାକ୍ୟ ଶୁଣି ତାହା ଗ୍ରହଣ କରନ୍ତି ଏବଂ 30 ଗୁଣ 60 ଗୁଣ 100 ଗୁଣ ଫଳ ଫଳନ୍ତି ସେମାନେ ବୁଣାଯାଇଥିବା ଉତ୍ତମ ଭୂମି ସଦୃଶ୍ୟ। మార్కు సువార్తలో మంచి నేల అనగా వాక్యము విని అంగీకరించుట అని తెలియచున్నది। सुसमाचार में पढ़ीछु कि उत्तम भूमि लोक किए जे कि वाक्य सुनी ताहा ग्रहण करिवो से बोल लिखा जाय छै। లూకా సువార్త 8వ అధ్యాయము लूका 8వ अध्याय 15వ వచనం చదువుదాం. 15 పద పढ़िबा। మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు। ଆଉ ଉତ୍ତମ ଭୂମିରେ ଯାହା ପଡ଼ିଲା ତାହା ଏପରି ଲୋକେ ଯେଉଁମାନେ ଉତ୍ତମ ଓ ସରଳ ହୃଦୟରେ ବାକ୍ୟ ଶୁଣି ତାହା ଧରି ରଖନ୍ତି ଏବଂ ଧୈର୍ଯ୍ୟ ସହକାରେ ଫଳ ଫଳନ୍ତି। లూకా సువార్తలో మంచి నేల అనగా వాక్యము విని దానిని అవలంబించు వారిని చూచుచున్నాము। और लूका सुसमाचार में पढ़ीछु एही उत्तम भूमि लोक किए माने जेमन वाक्य भल मनरे सुनी जहा कि से माने पालन करि पारंती। ఇప్పుడు 3 సువార్తల్లో ఉన్నది కలిపి తెలుసుకుందాం। तीनोटी सुसमाचार के वाक्य में मिसाई के ध्यान करिबा। మంచి నేల అనగా उत्तम भूमि अर्थ వాక్యము విని वाक्य सुनी గ్రహించి ताको बुझी అంగీకరించి ग्रहण करी అవలంబించుట। पालन करिबा। ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో వారి హృదయమే మంచి నేల। ఈ चारोटी काम जे करंती सेमानक हृदय ही उत्तम भूमि। వాక్యము వినుచున్న సోదరి సోదరులారా, वाक्य सुनुवा प्रिय भाई भौणी माने దానిని గ్రహించుచున్నారా, తెలుసుకొనుచున్నారా? माने ताहा जानी बुझी पारु छंती की। చాలా మంది అంటారు దేవాలయం వచ్చిన పాస్టర్ బలే చెప్పారంటారు। अनेक कोई पारंती भीमवर और आस्या पास लगा बढ़िया कहले आज्ञा बोली कोई पारंती। ఏం చెప్పారని అడుగుతారు వాళ్ళు। कौन कहले बोली से मन पचारे अन्य माने వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? బలే చెప్పారంటారు। ये माने कोन कोई नया नया बढ़िया कोई छंती बोली कहबे। ఆ బలే చెప్పింది ఏంటో చెప్పారు ఆడ बढ़िया कहलाटा कौन कहले टिके कौन बोली पचारे से माने అబ్బబ్బబ్బ బలే చెప్పారంటారు। अरे मेरे बढ़िया कोई छंती आज्ञा बोली और कहबे। ఇంతకీ చెప్పింది ఏంటో అర్థం కాలేదా? अर्थ कहलाटा से माने बुझी पारले नहीं। అర్థం కాకపోయినా కొంతమంది బలే చెప్పారంటారు। न बुझले मते केते कहंती बढ़िया कोई छंती बोली कहि दियंती। ఇలాగనే వాళ్ళు ఫలించలేరు, एमती कहबो लोक माने फलप्रद हेबे नहीं। వీళ్ళు అభివృద్ధి పొందలేరు, ସେମାନେ ବୃଦ୍ଧି ପ୍ରାପ୍ତ କରିବେ ନାହିଁ। వీళ్ళు ప్రభు కొరకు సాక్షిగా జీవించలేరు। ଏମାନେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ସାକ୍ଷୀ ସ୍ୱରୂପ ହେଇପାରିବେ ନାହିଁ। ఇక్కడ మీరు వింటున్న వాక్యం మీకు అర్థం కావాలి। ଏଠାରେ ଆପଣମାନେ ଶୁଣୁଥିବା ବାକ୍ୟ ବୁଝିବା ଆବଶ୍ୟକ। అర్థం కాని వాక్యము వ్యర్థమే। ନ ବୁଝିବା ବାକ୍ୟ ବୃଥା ଅଟେ। వాక్యము వినుచున్న వారులారా, ବାକ୍ୟ ଶୁଣିଥିବା ଭାଇ ଭଉଣୀମାନେ దానిని తెలుసుకుంటూ అటువంటి కార్యం చేస్తారు। ଏହି ରାଜ୍ୟରେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ସେହିପରି କାର୍ଯ୍ୟ କରିବେ। నమ్మిన వారు దేవునికి ବିଶ୍ୱାସ స్తోత్రం କରିବା చెప్పండి। ଲୋକ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତୁ। దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు। ପରମେଶ୍ୱରଙ୍କ ଅସମ୍ଭବ କାର୍ଯ୍ୟ କିଛି ନାହିଁ। నీకు నాటకములు ప్రభు తొలగిస్తాడు। ପ୍ରତ୍ୟେକ ବାଧାର ବିଷୟ ସବୁ କାଢି ପକାଇବେ ପ୍ରଭୁ। ఎవరు నశించడానికి ఇష్టము లేదు। ଏ ମଧ୍ୟ ବିନଷ୍ଟ ହୁଅନ୍ତୁ ବୋଲି ସେ ଇଚ୍ଛା କରନ୍ତି ନାହିଁ। అందరూ రక్షణ పొందాలని ఆయన కోరుచున్నాడు। ସମସ୍ତେ ଯେ ପରିତ୍ରାଣ ପାଆନ୍ତୁ ଏହା ହିଁ ତାଙ୍କର ସନ୍ତୁଷ୍ଟ ବିଷୟ। ఫలించాలంటే మంచి నేల వలె ఉండాలి। ଫଳ ଉତ୍ପନ୍ନ କରିବାକୁ ଉତ୍ତମ ଭୂମି ପରି ତିଆରି ହେବା। రెండవదిగా ଦ୍ୱିତୀୟରେ కీర్తనల గ్రంథం ଗୀତ ସଂହିତା మొదటి కీర్తన ପ୍ରଥମ ଗୀତ 1 నుండి 3వ వచనం వరకు। ପ୍ରଥମରୁ 3 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ। ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు। అతడు నీటి కాలువల యాలను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును। అతడు చేయనదంతయు సఫలమగును।
ଯେଉଁ ଜନ ଦୁଷ୍ଟ ମାନଙ୍କ ମନ୍ତ୍ରଣାରେ ଚାଲେ ନାହିଁ ଓ ପାପୀ ମାନଙ୍କ ମାର୍ଗରେ ଠିଆ ହୁଏ ନାହିଁ କିମ୍ବା ନିନ୍ଦକ ମାନଙ୍କ ସଭାରେ ବସେ ନାହିଁ ମାତ୍ର ସଦାପ୍ରଭୁଙ୍କ ବ୍ୟବସ୍ଥାରେ ଯାହାର ଆମୋଦ ଥାଏ ଓ ଯେ ଦିବାରାତ୍ର ତାହାଙ୍କର ବ୍ୟବସ୍ଥା ଧ୍ୟାନ କରେ ସେ ଧନ୍ୟ। ଯେଉଁ ବୃକ୍ଷ ଜଳସ୍ରୋତ ନିକଟରେ ରୋପିତ ଯେ ସମୟରେ ଫଳ ଉତ୍ପନ୍ନ କରେ ଯାହାର ପତ୍ର ହିଁ ମଳିନ ହୁଏ ନାହିଁ ଏପରି ବୃକ୍ଷ ସଦୃଶ ସେ ହେବ ପୁଣି ସେ ଯାହା କରେ ତାହା ସଫଳ ହେବ। మనం ఫలించాలంటే ଆମେମାନେ ଯଦି ଫଳ ଉତ୍ପନ୍ନ କରିବାକୁ ହେଲେ ఫలించే చెట్టు వలె ఉండాలంటే ଫଳ ଉତ୍ପନ୍ନ କରିବା ଗଛ ପରି ରଖିବାକୁ ହେଲେ దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, ଦୁଷ୍ଟମାନଙ୍କ ମନ୍ତ୍ରଣାରେ ଚାଲିବା କଥା ନୁହେଁ, పాపుల మార్గమున నిలువకూడదు, ପାପୀ ମାନଙ୍କର ପଥରେ ଠିଆ ହେବା କଥା ନୁହେଁ, అపహాస్యములు కూర్చుంటూ చోటున కూర్చోకూడదు, ନିନ୍ଦକ ମାନଙ୍କ ସଭାରେ ବସିବା କଥା ନୁହେଁ, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ସଦାପ୍ରଭୁଙ୍କ ବ୍ୟବସ୍ଥାରେ ଆମୋଦ ପ୍ରମୋଦ କରି దివారాత్రము దాన్ని ధ్యానించాలి। ଦିବାରାତ୍ର ତାକୁ ଧ୍ୟାନ କରିବା ଆବଶ୍ୟକ। ఈ దేవుని వాక్యమును ఎవరైతే ధ్యానిస్తారో, ଏଇ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ଯେଉଁମାନେ ଧ୍ୟାନ କରନ୍ତି, ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో ଏ ବାକ୍ୟକୁ ଯେଉଁମାନେ ପଠନ କରନ୍ତି వారు ఫలించు చెట్టు వలె ఉంటారు। ସେମାନେ ଫଳଦାୟକ ବୃକ୍ଷ ଦଲ୍ୟ ଥିବେ। ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారో దేవునికి స్తోత్రం చెప్పండి। ଯେତିକି ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ପଢନ୍ତି ସେମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତୁ। హల్లెలూయా। ହାଲେଲୁୟା। మీరు ఫలిస్తారు। ଆପଣମାନେ ଫଳଦାୟକ ହେବେ। మరి ఎలా చదువుతున్నారు బైబిల్? କିପରି ଆପଣମାନେ ପଢୁଛନ୍ତି ବାଇବଲକୁ? నా తల్లి నాకు నేర్పించింది రోజుకు ఒక అధ్యాయం చదవాలని। ମୋ ମା ମୋତେ ଶିଖାଇଲେ ଦିନକୁ ଗୋଟେ ବାକ୍ୟ ଗୋଟେ ଅଧ୍ୟାୟ ପଢ ବୋଲି। నేను అలాగే చదివాను। ମୁଁ ସେହିପରି ପଢୁଥିଲି। బైబిల్ ఎలా చదవాలంటే ବାଇବଲ କିପରି ପଢିବା କଥା? ఆది కాండం దగ్గర మొదలెట్టి అధ్యాయం తర్వాత అధ్యాయం చదవాలి। ବାକ୍ୟ ଆଦି ପୁସ୍ତକରୁ ଆରମ୍ଭ କରି ଗୋଟିଏ ଅଧ୍ୟାୟ ପରେ ଗୋଟିଏ ଅଧ୍ୟାୟ ପଢିଥିବା କଥା, ପଢି ଚାଲିବା କଥା। లేనట్లయితే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త దగ్గర మొదలెట్టి క్రమంగా చదవాలి। ନହେଲେ ନୂତନ ନିୟମର ମାତ୍ୟ ସୁସମାଚାର ଠାରୁ ଆରମ୍ଭ କରି ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ ଆରମ୍ଭ କରି ଗୋଟେ ଗୋଟେ ଅଧ୍ୟାୟ ପଢି ଚାଲିବା କଥା। అప్పుడే దేవుని వాక్యం మీకు అర్థం అవుతుంది। ସେମିତି କଲେ ହିଁ ଆପଣମାନେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ବୁଝିପାରିବେ। అక్కడక్కడ చదివితే అర్థం కాదు, ଏପଟେ ସେପଟେ ଟିକେ ଟିକେ ପଢିଦେଲେ ବୁଝିପାରିବେ ନାହିଁ। అలా చదివితే ఫలించలేరు। ଏମିତି ପଢିଲେ ତାହା ଫଳପ୍ରଦ ହେଇପାରିବେ ନାହିଁ। కొంతమందికి ఉన్న అలవాటు ఏమిటంటే କେତେ ଜଣଙ୍କର ଅଭ୍ୟାସ କଣ ମାନେ ఇలా తీస్తారు, ଏମିତି କାଢିବେ, అక్కడ ఏ వాక్యం ఉందో అది చదువుకుంటారు। ଏମିତି କାଢି ଦେଇକି ସେପଟେ କୋଉଠି ବାକ୍ୟ କଣ ଅଛି ତାହା ପଢିଦେବେ। ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడని ప్రార్థన చేసి వెళ్ళిపోతారు। ହଁ ଆଜି ପ୍ରଭୁ ମୋ ସହିତ କଥା କହିଛନ୍ତି ବୋଲି ପ୍ରାର୍ଥନା କରି ପଳେଇବେ। ఒక్క వచనం చదువుతారు, ଗୋଟିଏ పଦ ଖାଲି ପଢିଦେବେ, అది ఎక్కడో మధ్యలో చదువుతారు। ସେଇଟା ବି କୋଉଠୁ ଗୋଟେ କାଢି ଦେଇଥିବେ। అది మంచి అలవాటు కాదు। ଏ ଭଲ ଅଭ୍ୟାସ ନୁହେଁ ତାହା। ఒక ఆయన ఇలాగే తీశాడు, ଜଣେ ଏମିତି କାଢିଲେ ପୁଣି చదివాడు, ପଢିଲା ପୁଣି అక్కడేముందో తెలుసా? କଣ ଥିଲା? ఇస్కరియోతు యూదా ఉరుబోసుకొని చనిపోయెను। యూదా ఇస్కరియోత్ ଫାଶୀ ଲଗାଇକି ମରିଗଲେ ଥିଲା ପୁଣି। ఉదయమే ఇలాంటి వాక్యం వచ్చింది అనుకున్నాడు। ସକାଳୁ ସକାଳେ ଦେଖି ବାକ୍ୟ ମତେ ପ୍ରଭୁ ଦେଲେ ବୋଲି ଭାବିଲେ ପୁଣି। మంచి వాక్యం రాలేదని మళ్ళీ తీశాడు। ଭଲ ବାକ୍ୟ ଆଜି ଆସିଲେ ବୋଲି ଆଉ ଥରେ କାଢିଲେ ପୁଣି। మరలా ఏమొచ్చిందో చెప్పునా? ଆଉ ଥରେ କଣ ଆସିଲା କହିବି ନା? నీవు వెళ్ళి అలాగు చేయము। ତମେ ଏବେ ସେପରି ଯାଇକି କର ବୋଲି ଆସିଲା ପୁଣି। ఏంటి? ହଁ କଣ? ఇస్కరియోతు యూదా ఉరుబోసుకొని చనిపోయాడా? యూదా ఇస్కరియోత్ ଫାଶୀ ଲଗାଇକି ମରିଗଲେ। నేను కూడా వెళ్ళి అలా చేయాలా? ମୁଁ ବି ଯାଇକି ସେମିତି କରିବାର ଅଛି କି? ఇదే వాక్యం ଏଟା କି ବାକ୍ୟ? సరైన వాక్యం రాలేదు, ଭଲ ବାକ୍ୟ ଆସିନାହିଁ। మళ్ళీ తీశాడు, ଆଉ ଥରେ କାଢିଲେ, మళ్ళీ చదివాడు। ଭଲ ଆଉ ଥରେ ପଢିଲେ। ఏమొచ్చిందో తెలుసా? କଣ ଆସିଲା? నీవు చెయ్యాలనుకున్నది త్వరగా చేయము। ତମେ ଯାହା କରିବାକୁ ଇଚ୍ଛା କରୁଛ ଶୀଘ୍ର କର ବୋଲି ଆସିଲା ପୁଣି। అప్పుడు బుద్ధి వచ్చింది, ଏତେବେଳେ ବୁଦ୍ଧି ଆସିଲା, ఎప్పుడు ఇలా చదవను। ଆଉ କେବେ ଏପରି କାଢିବିନି ବାକ୍ୟ। ప్రియమైన సోదరి సోదరులారా, ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, వాక్యం అలా చదవద్దు, ବାକ୍ୟ ସେମିତି ପଢନ୍ତୁ ନାହିଁ। క్రమంగా చదవండి, ଶୃଙ୍ଖଳାରେ ପଢନ୍ତୁ, అంగీకరించండి, ଗ୍ରହଣ କରନ୍ତୁ, అవలంబించండి, ପାଳନ କରନ୍ତୁ, పాలించండి। ଫଳଦାୟକ ହୁଅନ୍ତୁ। యోహాను సువార్త ଯୋହନ ସୁସମାଚାର 15వ అధ్యాయం 15 ଅଧ୍ୟାୟ 5వ వచనం। 5 పద పడిବା। ఎవడు నా యందు నిలిచియుండునో ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు। ମୁଁ ଦ୍ରାକ୍ଷାଲତା ତୁମେମାନେ ଶାଖା। ଯେ ମୋ ଠାରେ ରହେ ମୁଁ ଯାହା ଠାରେ ରହେ ସେ ପ୍ରଚୁର ଫଳ ଫଳେ, କାରଣ ମୋ ବିନା ତୁମେମାନେ କିଛି କରିପାରୁ ନାହିଁ। యేసు ప్రభువు చెప్తున్నారు, ଯୀଶୁ କଣ କହୁଛନ୍ତି?
যে পর্যন্ত তার লতারে নথিব সে পর্যন্ত যেপরি ফলোৎপন্ন করিব নাহি। మీరు నాలో లేకపోతే ఫలించరు. ତୁମେମାନେ ଯେ ମୋଠାରେ ନଥିଲେ ତୁମେ ଫଳଦାୟକ ହୋଇପାରିବ ନାହିଁ। ద్రాక్షవల్లిలో ఉన్న తీగ మాత్రమే ఫలిస్తాది. ద్రాక్షలତାରେ ଥିବା ଶାଖା ହିଁ ଫଳୋତ୍ପନ୍ନ କରିବ। యేసులో ఉన్న విశ్వాసీ మాత్రమే ఫలిస్తాడు. హల్లెలూయా. విశ్వాସ ହିଁ ଫଳଦାୟକ ହୋଇପାରିବ। హల్లెలూయా। వాక్య వింటున్న ప్రియులారా, వాక్య ଶୁଣୁଥିବା ପ୍ରିୟମାନେ యేసులో ఉన్నారా? ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଅଛନ୍ତି କି? పాపంలో ఉన్నారా? ପାପରେ ଅଛନ୍ତି। యేసులో ఉన్నారా? ଯୀଶୁଙ୍କ ଠାରେ ଅଛନ୍ତି ନା? లోకంలో ఉన్నారా? ଜଗତରେ ଅଛନ୍ତି। యేసులో ఉన్నారా? ଯୀଶୁଙ୍କ ଠାରେ ଅଛନ୍ତି ନା? ఆచారాల్లో ఉన్నారా? ରୀତିନୀତିରେ ଅଛନ୍ତି। మనం యేసులో ఉండాలి. ଆମେ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଥିବା ଆବଶ୍ୟକ। యేసు దేవుని కుమారుడని నమ్మేవాడే యేసులో ఉన్నాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପରମେଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର ଅଟନ୍ତି ବୋଲି ବିଶ୍ୱାସ କରିବା ବ୍ୟକ୍ତି ହିଁ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଅଛି ବୋଲି ଭାବିବା କଥା। ఆయన ఆజ్ఞలను గైకొనువాడే యేసులో ఉన్నాడు. ପ୍ରଭୁଙ୍କ ଆଜ୍ଞା ପାଳନକାରୀ ଲୋକମାନେ ହିଁ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଅଛନ୍ତି ବୋଲି ଭାବିବା କଥା। తన పొరుగు వారిని ప్రేమించువాడే యేసులో ఉన్నాడు. ପ୍ରତିବାସୀକୁ ପ୍ରେମ କରିବା ବ୍ୟକ୍ତି ହିଁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଅଛି। యేసులో ఉన్నవారు ఫలిస్తారు. ଯୀଶୁଙ୍କ ଠାରେ ଥିବା ଲୋକ ଫଳପ୍ରଦ ହେବେ। చివరిగా ఒక వాక్యం చెప్తాను. ଶେଷରେ ଗୋଟେ ବାକ୍ୟ ଦେଖାଇକି ଶେଷ କରିବି। ప్రకటన గ్రంథము ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 22వ అధ్యాయం 22 ଅଧ୍ୟାୟ 1-2 వచనాలు. ପ୍ରଥମ 2 ପଦ పଢିବା। మరియు స్ఫటికము వలె మెరయునటి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగిస్తును। ପରେ ସେ ମୋତେ ଜୀବନଦାୟକ ଜଳର ଗୋଟିଏ ନଦୀ ଦେଖାଇଲେ। ତାହା ସ୍ଫଟିକ ସଦୃଶ ଉଜ୍ଜ୍ୱଳ ପୁଣି ଈଶ୍ୱର ଓ ମେଷପାଳକଙ୍କ ସିଂହାସନରୁ ନିର୍ଗତ ହୋଇ ନଗରର ପଥ ମଝି ଦେଇ ପ୍ରବାହିତ ହେଉଅଛି। ସେହି ନଦୀର ଉଭୟ ପାର୍ଶ୍ୱରେ 12 ପଦର ଫଳଦାୟକ ଜୀବନ ବୃକ୍ଷ ଅଛି। ସେଥିରେ ପ୍ରତି ମାସରେ ଫଳ ଫଳେ। ପୁଣି ସେହି ବୃକ୍ଷର ପତ୍ର ଜାତି ସମୂହର ଆରୋଗ୍ୟକାରକ। ఇక్కడ వ్రాయబడినది ఏమనగా, ఇక్కడ କଣ ଲେଖାଯାଇଅଛି? జీవ జల నది ఒడ్డున ఉన్న జీవ వృక్షము నెల నెల ఫలించును। ଜୀବନ ନଦୀର କୂଳରେ ଥିବା ଜୀବନ ବୃକ୍ଷ ମାସ ମାସକୁ ଫଳ ଉତ୍ପନ୍ନ କରୁଥିଲେ। నీతిమంతులు ఫలించు చెట్టులకు పంచబడ్డారు। ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତିମାନେ ଏହି ଜୀବନ ବୃକ୍ଷ ସଦୃଶ୍ୟ ତୁଳନା କରାଯାଇଛନ୍ତି। యేసు ప్రభువుని రక్షణ పొందిన వారే నీతిమంతులు, వారే చెట్లు। ପ୍ରଭୁଙ୍କଠାରେ ବିଶ୍ୱାସ କରି ପରିତ୍ରାଣ ପାଇଥିବା ଲୋକମାନେ ହିଁ ସେମାନେ ଧାର୍ମିକ ଅଟନ୍ତି ଓ ସେମାନେ ହିଁ ଜୀବନ ବୃକ୍ଷ ଅଟନ୍ତି। సంఘమనే తోటలో ఉన్న వృక్షములను మనము। ମଣ୍ଡଳୀ ରୂପକ ଉଦ୍ୟାନରେ ଥିବା ବୃକ୍ଷ ଯେ ଆମେମାନେ ସମସ୍ତେ ଅଟୁ। మనం ఫలించాలంటే మనకు జీవ జలము కావాలి। ଆମେମାନେ ଫଳ ଉତ୍ପନ୍ନ କରିବାକୁ ଜୀବନ୍ତ ଜଳର ନଦୀ ଆମମାନଙ୍କୁ ଆବଶ୍ୟକ। జీవ జలం నది అంటే ఏమిటి? ଜୀବନ ଜଳର ନଦୀ ମାନେ କଣ? యోహాను సువార్త ଯୌବନ ସୁସମାଚାର 7వ అధ్యాయం 37వ వచనం నుండి 39వ వచనం వరకు చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది। 7 ଅଧ୍ୟାୟ 37 ପଦରୁ 39 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ ଯଦି ଆମେ ପଢିବା ସେଠାରେ ଏପରି ଲେଖାଯାଇଅଛି। ఎవరైనా తప్పికొనినట్లయితే నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను। ଯେ କେହି ତୃଷିତ ସେ ମୋ ନିକଟକୁ ଆସି ନିଜ ତୃଷକୁ ମେଣ୍ଟାଅ ଲେଖାଯାଇଅଛି। నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లిపోవునని యేసయ్య చెప్పారు। ଯେଉଁମାନେ ମୋଠାରେ ବିଶ୍ୱାସ କରନ୍ତି ସେମାନଙ୍କ ଅନ୍ତରରୁ ଜୀବନ୍ତ ଜଳର ନଦୀ ପ୍ରବାହିତ ହୁଏ ବୋଲି ଲେଖାଯାଇଅଛି। ఆ జీవజల నది అనే మాట తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన చెప్పారు। ସେଇ ଜୀବନ୍ତ ଜଳର ଏହି କଥା ସେ କଣ ପାଇଁ କହିଲେ? ମାନେ ତାହାଙ୍କଠାରେ ଯେଉଁମାନେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ସେମାନେ ପାଇବାକୁ ଯାଉଥିବା ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ବିଷୟରେ ଏହି କଥା ସେ କହିଥିଲେ। జీవజల నది అనగా పరిశుద్ధాత్మ। ଜୀବନ୍ତ ଜଳର ନଦୀର ଅର୍ଥ ହେଲା ପବିତ୍ର ଆତ୍ମା। విశ్వాసులు పరిశుద్ధాత్మనే నది ఒడ్డున ఉండాలి। ବିଶ୍ୱାସୀମାନେ ପବିତ୍ର ଆତ୍ମା ରୂପକ ଜୀବନ ଜଳ ନଦୀର କୂଳରେ ରୋପିତ ହେବା ଆବଶ୍ୟକ। విశ్వాసికి పరిశుద్ధాత్మనే జీవజల నది కావాలి। విశ్వాసీకు పవిత్ర ఆత్మ రూపక జీవన జలర నది ఆవశ్యక। ఏ సంఘములో జీవజల నదినే పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తాడో ఆ సంఘము ఫలిస్తుంది। ଯେଉଁ ମଣ୍ଡଳୀରେ
మీరు చాలా బాగా చెప్పారు హల్లెలూయా. ସମସ୍ତେ ଭଲ ନ କହିଲେ ହାଲେଲୁୟା ବୋଲି మరి హల్లెలూయానంత మాత్రాన ఫలించం. କିନ୍ତୁ ହାଲେଲୁୟା କହିଦେବେ ମାତ୍ରକେ ଫଳିବେ ନାହିଁ ମାତ୍ର. ఫలించాలంటే ଫଳୋତ୍ପନ୍ନ କରିବାକୁ ହେଲେ మొదటిది మంచి నేల వలె ఉండాలి. ପ୍ରଥମରେ ଉତ୍ତମ ଭୂମି ପରି ଥିବା ଆବଶ୍ୟକ. ఫలించాలంటే ଫଳୋତ୍ପନ୍ନ କରିବାକୁ ହେଲେ దేవుని వాక్యం ధ్యానించాలి. ପରମେଶ୍ୱର ବାକ୍ୟକୁ ଧ୍ୟାନ କରିବା ଆବଶ୍ୟକ. ఫలించాలంటే ଫଳୋତ୍ପନ୍ନ କରିବାକୁ ହେଲେ యేసు నందు ఉండాలి. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟକୁ ଗ୍ରହଣ କରିଥିବା ଆବଶ୍ୟକ. ఫలించాలంటే పరిశుద్ధాత్మ పొందాలి. ଫଳୋତ୍ପନ୍ନ କରିବାକୁ ପବିତ୍ର ଆତ୍ମା ପାଇଥିବା ଆବଶ୍ୟକ. దయచేసి ଗ୍ରହଣ କରିବି, అవలంబిస్తాను. ପାଳନ କରିବି, వాక్యం చదువుతాను. ବାକ୍ୟକୁ ପଠନ କରିବି, నీలో ఉంటాను. ତୁମଠାରେ ରଖି କହିବି, ఈ ఆత్మను నాకిచ్చి ତୁମ ଆତ୍ମା ମୋତେ ଦେଇ ఫలించునట్లు చేయి ప్రభువా ଫଳପ୍ରଦ କର ପ୍ରଭୁ అని ప్రార్థన చేద్దాం. ବୋଲି ପ୍ରାର୍ଥନା କରିବା. నమ్మనవారు నమ్మాలి. ଯେଉଁମାନେ ବିଶ୍ୱାସ କରନ୍ତି ସେମାନେ ବିଶ୍ୱାସ କରନ୍ତୁ. యేసులో లేని వారు యేసులో ఉండాలి. ଯେଉଁମାନେ ଯୀଶୁଙ୍କ ଠାରେ ନାହାନ୍ତି ସେମାନେ ବି ଯୀଶୁଙ୍କ ଠାରେ ରୁହନ୍ତୁ.
Hallelujah. Let's give a good clap offering to the Lord. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Yes, I am. కనిపిస్తాయి దేవుని బాగు చేశాడు. యేసు ప్రభు నిన్ను ముట్టాడు, బాగు చేశాడు. పైకి లేపు. మంచి దేవుడు మిమ్మల్ని దర్శించాడు. దేవుడు మీతో దేవుడు నిఘనమైన అత్యున్నతమైన శక్తివంతమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మీరు మాకు మాట్లాడే విధానం బట్టి వందనాలు. ఫలించుటకు ప్రభు మీరు మాకు చూపించిన గొప్ప మార్గాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించినట్లు చేయండి. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఫలించగలిగేలా చేయమని అనుకుంటున్నాను. స్థిరపరచండి రాజా. చేసిన గొప్ప విడుదల కార్యాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. సాయంకాలం కొడుకు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి రాజా. ఈ అద్భుతమైన మనమాలతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను. మా హృదయాలు సంపూర్తిగా తృప్తిగా ప్రభా ఈ వాక్యంతో నింపబడి మా హృదయంలో దేవుని ఏదైనా పాపం చేయకూడనట్లుగా ఆ వాక్యాలన్నీ మా హృదయంలో పెట్టుకుని ఈ రాకడకై సిద్ధపడేలా మమ్మల్ని సిద్ధపరచమని ఈ దాసుని మనల్ని అభిషేకించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా మనల్ని అభివృద్ధి పరిచి జీవించమని మహిమ పొందమని పురుషుల వాళ్ళందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో సూచించి వెతుమడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవప్రసంగ ఆశీర్వాదం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సమాధానము ఇక్కడ కూడిన మనకును ప్రోబిడ్లందరికను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఒమేగా మినిస్ట్రీస్ వారికి